హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ స్టోరీ ఎలా అనిపించిందనేది కామెంట్ చేయండి అండ్ లైక్ ద వీడియో. ఏమే కోడలా ఎక్కడ ఉన్నావే? రమ్మి ఎలాగా? తర్వాత చూసుకుందువు పని అని హడావిడిగా వస్తుంది 80 ఏళ్ల బామ్మ. ఏమైంది అత్తమ్మ? హడావిడిగా వస్తున్నారు? మీ మొహం ఏంటి అలా వెలిగిపోతుంది? ఏంటి సంగతి? ఏ విషయం తీసుకొచ్చారు? చెప్పండి అని పెరటి నుండి అలివేని లోపలికి వస్తూ అడుగుతుంది. మజ్జిగ ఉంటే ఇవ్వవే, తర్వాత మాట్లాడతాను అనగా, మజ్జిగ తీసిచ్చి ఇప్పుడు చెప్పండి అత్తయ్య అంటుంది అలివేని. ఒక ఫోటో తీసి చూపించి, అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీరు, బాగా సంపాదిస్తున్నాడు, మన అమ్మాయికి ఈడు జోడు బాగుంటుంది. అది కాదు అత్తయ్య, తను ఉద్యోగం అంటూ ఉంటుంది, ఇప్పుడు పెళ్ళంటే నా మీద అరుస్తుంది అని అనేసరికి, కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారే, నీ మాట అది కాదనదు. మళ్ళీ ఇలాంటి మంచి సంబంధం రాదేమో. ఎందుకు చెప్తున్నాను వినిపించుకో. ఊర్లో చాలామంది ఉన్నా మన అమ్మాయి కోసమే ఎందుకు తీసుకొచ్చానో ఆలోచించు. దాంతో సరే వచ్చాక మాట్లాడదాంలే అని అంటే, అదంతా తెలియలేదు, ఖచ్చితంగా చెప్పు అని కాస్త మిగతా విషయాలు కూడా పెళ్లి వాళ్ళ గురించి చెప్తూ ఉంటే అలివేనికి కూడా సంబంధం మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది. దాంతో ఖచ్చితంగా కూతురికి నచ్చ చెప్పాలని డిసైడ్ అవుతుంది. హే అను, లాస్ట్ ఎగ్జామ్ కదా, మూవీకి వెళ్దామా అని అను ఫ్రెండ్ అడిగేసరికి సరే వెళ్దాంలే అంటుంది. అన్నట్టుగానే ఎగ్జామ్ అయిపోగానే ఫ్రెండ్స్ అందరూ కలిసి మూవీకి వెళ్తారు. చూసి రిటర్న్ వచ్చేటప్పుడు ఫ్రెండ్స్లో ఒకరు తేజు బాయ్ ఫ్రెండ్ వచ్చి తనని తీసుకుని వెళ్ళడంతో వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ చూసి అనువుగా అయితే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఇక ఒకరికొకరు బాయ్ చెప్పుకొని హాస్టల్లో లగేజ్ సర్దుకొని అను ఊరికి బయలుదేరుతుంది. అను మంచి జాబ్ చేసి సెటిల్ అవ్వాలని ఆశ. కానీ ఇంటికి రాగానే అను ఆశ మీద వాళ్ళమ్మ నీళ్లు చల్లింది. అను ఇంటికి రాగానే తల్లితో గడువు పడి అలిగి గదిలో కూర్చుని తినడానికి కూడా వెళ్లకుండా ఉండడంతో తల్లి స్వయాన తన గదికి వచ్చి అన్నం ముద్దలు తినిపిస్తూ సంబంధం గురించి మాట్లాడుతూ ఉంటుంది. అను వాళ్ళ అమ్మ ఎన్ని చెప్పినా కూడా అనుకు ఇప్పుడు పెళ్లి చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు. అలా అని వాళ్ళ అమ్మకు వ్యతిరేకంగా వెళ్ళలేదు. పెళ్లి వాళ్ళు వచ్చిన ఉదయం అను ఇంకా రెడీ అవ్వకుండా అలాగే మొద్దులాగా కూర్చున్నావేమే, అవతల అబ్బాయి వాళ్ళు వచ్చేస్తున్నారని ఫోన్ చేశారు అని కూతురు మీద అరవడం మొదలుపెట్టింది అలివేని. అమ్మా, నాకు ఈ పెళ్ళి వద్దని చెప్పానా లేదా? నాకు అప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదమ్మా. అయినా ఇంత చిన్న వయసులో పెళ్లి చేస్తే గవర్నమెంట్ ఒప్పుకోదు. అమ్మ అవన్నీ ఆలోచిస్తున్నావు కానీ లేదంటే నీ మీద పోలీస్ కేసు పెట్టేదాన్ని అని అంది అను కోపంగా. అంత లేదే, నువ్వు కేసు పెట్టండి అమ్మ మీద ప్రేమతోనో గౌరవంతోనో కాదు. నేను రేపు పొద్దున నన్ను పోలీసులు తీసుకుని వెళ్ళిపోతే నీకు వండి పెట్టేవాళ్ళు లేరని భయపడి అనగానే, నాకు తెలుసులే, అయినా నువ్వు కేసు పెట్టినా పెట్టకపోయినా వచ్చి పొడిచేదేం లేదు. తమరికి 18 సంవత్సరాలు నిండి 19 రాబోతుంది. 18 ఏళ్ళకి పెళ్లి చేయొచ్చని ఆ గవర్నమెంట్ చెప్పాక ఇంకా నాకేం భయం అని అంది అలివేను కూతురు వైపు చూసి. అమ్మ, ఇన్ని మాటలు చెప్తావు కానీ పెళ్లి చేయడం మాత్రం ఆపవని అంటావు అంతేగా అని అంది అను కోపంగా. అను, మీ అమ్మ ఏం చేసినా నీ మంచి కోసమే చేస్తుందని నీకు తెలుసు కదా. ఈ పెళ్ళి కూడా నీ మంచి కోసమే నాన్న. అబ్బాయి చాలా మంచివాడని ఇక బామ్మ చెప్పింది కదా. మంచి సంబంధాలు రావడం కష్టం, తీరా వచ్చినప్పుడు మనం తొందరపడాలి అని కూతురికి నచ్చ చెప్పింది. అలివేని తల్లితో ఉన్న చనువుతో అన్నీ షేర్ చేసుకునే అను మొహమంతా కోపంగా పెట్టుకుని, నా ఏజ్ వాళ్ళంతా హాయిగా కాలేజీకి వెళ్ళి బాయ్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేస్తూ ఉంటే నేనేమో అప్పలమ్మలాగా పెళ్లి చేసుకుని ఇంకో ఏడాదికి పిల్లలకి కని వాళ్ళకి 18 ఏళ్ళనో 16 ఏళ్ళకే రాగానే పెళ్లి చేసి పంపించేసి 37, 38 ఏళ్ళకే అన్నీ అయిపోయి కృష్ణారామ అనుకుంటూ భజన చేసుకుంటాలే. ఇంకా నా మొహానికి ప్రేమంటే అంత అదృష్టమే లేకుండా చేసావు కదమ్మా. ఆ ఫీల్ ఒక్కసారి కూడా అనుభవించలేదు. నాన్న ఉంటే నాకు ఇంత అన్యాయము చేసేవాడు కాదు అని అంది బాధగా. అలా అని నిన్ను లవ్ చేయమని కూడా ఎంకరేజ్ చేసేవాడు కాదులే. ప్రేమ అనేది ఎప్పుడైనా రావచ్చు. పెళ్లి చేసుకుని తీరిగ్గా మీ ఆయన్ని ప్రేమించు, నిన్నెవడొద్దన్నాడు అని అంది అలివేని వెక్కిరిస్తూ. ఆయన్ని ప్రేమించాలంట, నేను వాడిని ఎందుకు ప్రేమించాలి? నేను ప్రేమించను, ఐ హేట్ హిమ్ అని తిట్టుకొని పెళ్లి వద్దని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోకుండా పెళ్లి వాళ్ళకి కబురు పంపించిన అమ్మని చూస్తే వచ్చే కోపం కన్నా పక్కింటి బామ్మ మీద వస్తున్న కోపం అంతా ఇంత కాదు. లోకంలో ఇంత మంచి వాళ్ళే లేనట్టు ఈయనగారే ఈ శతాబ్దపు ఆఖరి ఉత్తముడు పురుషుడు అయినట్టు బిల్డప్ ఇచ్చి అమ్మ బ్రెయిన్ వాష్ చేసింది బామ్మ అని మనసులో తిట్టుకుంది. అను ఇష్టం లేకపోయినా తప్పదు అన్నట్టు రెడీ అయి వచ్చి వాళ్ళకి కాఫీలు తీసుకుని వెళ్ళి ఇచ్చింది. అను వాట్సాప్లో అమ్మ పిక్ చూపించింది. కానీ పెళ్ళంటే ఇష్టం లేని, పెళ్ళి మీద ఇష్టం లేక పిక్ కూడా చూడలేదు అను. పెళ్లి చూపులకి ఎంతమంది వచ్చారు ఏంటి బాబోయ్, దీనికి ఎంతమంది వస్తే రేపు పెళ్ళికి ఊరి వాళ్ళతో పాటు చుట్టుపక్కల ఊర్లో వాళ్ళను కూడా తీసుకుని వస్తారేమో
అని మనసులో అనుకుని, ఇందుకీ ఈ బ్యాచ్‌లో పెళ్ళికొడుకు ఎవరో అనుకుని, ఇష్టం లేని పెళ్ళికి మేళం ఎందుకు దండగా అని పెళ్ళిలో తాళి కట్టేటప్పుడు తెలుస్తుంది కదా! అప్పుడు చూడొచ్చులే అనుకుని అక్కడే కూర్చునుంది. అను పెళ్ళికొడుకు మేనత్త మాత్రం మర్చిపోకండి హడావిడి చేసేస్తూ ఒకటే విసిగిస్తూ ఉంది. ఆవిడ వంట వచ్చా, ఇంటి పని వచ్చా అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి తర్వాత కట్నం కానుకల్లోకి వచ్చారు. కానీ వాళ్ళు కట్నం ఇవ్వమని అడగలేదు. అయినా అలివేని ముందుగానే ఉన్న ఆస్తిపాస్తుల గురించి చెప్పి, ఉన్న ఆస్తికి ఇద్దరు పిల్లలకు చెరి సమానం అని చెప్పింది. మా వారు ఆడపిల్ల, మగపిల్లవాడు అని ఏం తేడా లేదు. ఆయన ఉన్నప్పుడు ఇద్దరిని అలాగే చూసుకున్నారు. ఆయన లేకపోయినా నేను కూడా ఆయనకు నచ్చినట్టుగానే అన్నీ చేస్తాను. ఇప్పుడు కూడా అబ్బాయికి, అమ్మాయికి సమానంగానే అన్నీ ఇస్తాను అని చెప్పగానే, నీ ఇష్టం చెల్లెమ్మ. మీ అమ్మాయికి మీరు ఏం పెట్టుకుంటారో పెట్టుకోండి. నేను ఏమీ అడగను. మాకు పిల్లని ఇస్తే చాలు అని అన్నాడు. అరుణ్ వాళ్ళ నాన్న అంటే అను కాబోయే మామగారు. అను అత్తగారు సరళ గారైతే అస్సలు పెళ్లి సంబంధం తనకు కొడుకుకే అన్న విషయం అసలు మర్చిపోయినట్లు సైలెంట్‌గా కూర్చుని ఉన్నారు. ఆవిడ ఆడపడుచుల హడావిడి ఎక్కువయ్యింది. అది చూసిన అనుకి ఏంటి నాకీ టార్చర్ అన్నట్టు తల్లి వైపు ఒక వింతగా చూసింది. ఏం మాట్లాడొద్దని కూతురికి సైగ చేసింది అలివేని. అది చూసి కోపంగా మొహం తిప్పుకున్న అనుని అరుణ్ గమనించాడు. అను కొంచెం మొండితనం అని అప్పుడే అరుణ్‌కి అర్థమయ్యింది. అయినా కూడా సైలెంట్‌గా ఉన్నాడు. ఏమీ మాట్లాడలేదు. సంబంధం ఖాయమైనప్పుడే పసుపు కుంకుమలతో పాటు పట్టుచీర పెట్టి త్వరలో మంచి ముహూర్తం చూసి ఎంగేజ్మెంట్ పెళ్లి డేట్స్ అని అనుకున్నారు. పెళ్లి కుదిర్చిన బామ్మ మధ్యలో ఉండి అన్నీ మాట్లాడుతుంది. బామ్మకి అమ్మ అంటే చాలా అభిమానం. ఊర్లో అదే ఇప్పుడు నా కొంప ముంచింది. ఊర్లో చాలామందికి సంబంధాలు చూసి దగ్గరుండి పెళ్లి చేసింది బామ్మ. బామ్మ చేతి చలవ చాలా మంచిది. అందుకే మా అమ్మ బామ్మ మాట కాదనలేక వెంటనే ఒప్పుకుంది. కానీ నేను బేబీ అని పిలిచి ఆట పట్టిస్తూ ఉంటాను. ఇద్దరు పేరు బలాలు కూడా కుదరడంతో ఎంగేజ్మెంట్ పెళ్లి వెంటనే అయిపోయాయి. అరుణ్ వాళ్ళు ఒక్కడే కొడుకు. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్నాడు. అక్కడ సంప్రదాయాలన్నీ పూర్తయ్యాక వెళ్ళి ఫ్లాట్ తీసుకొని అన్ను తీసుకుని వెళ్ళాలని అనుకున్నాడు. ఈ రోజుల్లో పెళ్లి కుదరగానే ఒకరి నెంబరు ఒకరు తీసుకుని రోజు గంటల తరబడి మాట్లాడుకోవడం అలాంటివేమీ ఇక్కడ జరగలేదు. అరుణ్ అను అను అరుణ్ అను మాట్లాడిందే లేదు. ఇంకా నెంబర్ అంటే దాని గురించి మర్చిపోవడమే. పెళ్ళయి అప్పగింతలు అయిపోయాయి. మొట్టమొదటిసారిగా అత్తారింట్లో అడుగుపెట్టింది అను. పెళ్ళికి వచ్చిన బంధువుల్లో ఇల్లంతా సందడిగా ఉంది. ఆ సందడి ఈ పెళ్ళి తనకి ఇష్టం లేదన్న మాటే మర్చిపోయింది. అరుణ్‌కి చెల్లి వరుస అవుతుంది అనుకుంటా. అమ్మాయి చాలా చలాకీగా ఉంది. తన వల్ల నాకు పెద్దగా ఇబ్బంది అనిపించలేదు. అన్నీ దగ్గరుండి చూసుకుంటుంది. త్వరగానే కలిసిపోయింది. అను సత్యనారాయణ వ్రతం అయిపోయాక భోజనాలు చేసి బంధువులు ఒక్కొక్కరు వెళ్ళిపోవడం స్టార్ట్ చేశారు. మరుసటి రోజుకి దాదాపు ఇల్లంతా ఖాళీ అయిపోయింది. అక్కని బావని తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు రితేష్. దగ్గర 36 గంటలు పైగా జర్నీ. అయినా కూడా ఒక్కరు కూడా ఒక్క మాట మాట్లాడలేదు. వాళ్ళని తీసుకుని వెళ్ళిన తర్వాత మంచి ముహూర్తం ఉందని శోభనానికి ఏర్పాట్లు చేయించింది. రాత్రికి అన్నను రెడీ చేసి గదిలోకి పంపించారు. లోపలికి వెళ్లే ముందు అను తనకి ఈ పెళ్లి ఇష్టం లేదని అరుణ్‌కి చెప్పేయాలని డిసైడ్ అయ్యింది. అతను అర్థం చేసుకోకుండా ఏమైనా చేసినా కళ్ళు మూసుకుని భరించాలని అనుకుని అయిష్టంగానే లోపలికి వెళ్ళింది. ఫోన్ చూస్తూ కూర్చున్న అరుణ్ అను రావడం గమనించి ఒకసారి తలపైకి ఎత్తి చూసి మళ్ళీ తలదించుకుని ఫోన్ ఆఫ్ చేసి పక్కన పెట్టేశాడు. ఎంత ఎంత ఇష్టం లేకుండా ఇలా ఒక అబ్బాయి గదిలోకి ఇంతవరకు పరిచయం లేని అతని దగ్గరకు ఒంటరిగా రావడం చాలా ఇబ్బందిగా అనిపించింది. అనుకు చాలా అనుకు తను ఇబ్బంది పడుతుందని గమనించాడో ఏమో తనే లేచి వెళ్ళి డోర్ లాక్ చేసి వచ్చాడు. అను చేతి గ్లాస్లో అరుణ్‌కి ఇచ్చింది. అను చేతిలో గ్లాస్ అరుణ్‌కి ఇచ్చింది. అతను ఆ గ్లాస్ తీసుకున్నాడు. గదిలోకి రాకముందు అతను ఏవేవో కండిషన్లు పెట్టాలని బాగా ప్రిపేర్ అయింది. అరుణ్ యాటిట్యూడ్ ముందు అవేం గుర్తుకు రావటం లేదు. నాతో ఏమైనా మాట్లాడాలా అని సూటిగా అడిగాడు. అదేం లేదు అని అంది. మళ్ళీ నిలువుగా అడ్డవుగా తలను ఊపింది. అది అరుణ్‌ని చూడగానే లేదన్నట్టు మళ్ళీ తల ఊపింది. అది చూసిన అరుణ్‌కి చిన్నగా నవ్వు వచ్చినా కనిపించనివ్వకుండా కవర్ చేసుకుని అటా ఇటా ఒకవైపు తిప్పు అని అన్నాడు చిన్నగా. ఏమీ లేదు అని తల అడ్డంగా ఊపింది. అను అయితే ఓకే అంటూ అను చెయ్యి తన చేతిలోకి తీసుకోగానే ఒళ్ళంతా చల్లగా అయిపోయి గుండె వేగం కొట్టుకోవడం మొదలయ్యింది. అలా అయిపోతుందని అతను ఏమైనా అనుకుంటాడా ఏమో అని నాకిది ఫస్ట్ టైం అని భయంగా అంది. ఓ మరి నాకేమో ఆల్రెడీ 10 అయిపోయాయి. ఇది 11వది అని అన్నాడు అరుణ్ కళ్ళెగరేస్తూ. అతను ఆ మాటని నార్మల్గానే అన్నా అందులో వెటకారం అనుకి అర్థమై ఓహో సార్కి పైకి కనిపించేంత సాఫ్ట్ కాదన్నమాట అని అనుకుంది మనసులో. ఆ మాటకి అను తల పక్కకు తిప్పుకుంది.
అనుని తన వైపుకు తిప్పుకొని, నాకు ఇదే ఫస్ట్ టైం. నీకు ఇష్టం లేకపోతే నేనేమి బలవంతం చేయనులే. టెన్షన్ పడకు అని అన్నాడు. అను అయితే నేను పడుకోనా? నాకు నిద్ర వస్తుంది అని అంది. అను ఆ మాట వినగానే నీకు నిద్ర వస్తుందా అని అడిగాడు అరుణ్. హా అని అంది అను. సరే వెళ్ళి పడుకో అని పక్కకు జరిగి ఆమెకి ప్లేస్ ఇచ్చేసరికి దూరంగా అటువైపు తిరిగి పడుకుంది అను అయితే. ఇక అను అలా చేస్తున్నందుకు కొంచెం ఫీల్ అయినా బయటపడకుండా తను కూడా లైట్ ఆఫ్ చేసి పడుకున్నాడు. ఉదయం లేచి బయటకు వెళ్ళగానే అందరూ తన వైపు ఆశ్చర్యంగా చూడడం అను గమనిస్తూనే ఉంది. అయినా కూడా ఏమీ మాట్లాడకుండా తన పని తను చేసుకుంటూ ఉంది అను. ఏం జరిగిందో కూతుర్ని అడుగుతానని అలివేని అడగడంతో వద్దక్క, 4 రోజులు ఉంటే వాళ్ళే ఒకరినొకరు అర్థం చేసుకుంటారులే అని అడగనివ్వకుండా ఆపేసింది అలివేని. గలగల మాట్లాడే అనుకి అత్తగారింట్లో సీన్ చూసి మైండ్ పోయింది. 10 మాటలకి ఒక్కసారి మాట్లాడుతారు. అది కూడా క్వశ్చన్ తను వేసుకుని తనే ఆన్సరు కూడా చెప్పుకుంటే ఎగ్జామ్లో ఎస్ ఆర్ నో ఆన్సర్స్ లాగా ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని చిన్నగా చెప్తారు. అత్తగారైతే మరీ ముఖీ లాంగ్వేజ్లో పిహెచ్డి చేసినట్టున్నారు. ఆవిడైతే ఎస్ ఆర్ నో కూడా ఎందుకు దండగా అని అనుకుంటుందో ఏమో, ఓన్లీ తల తిప్పుతుంది అంతే. ఈ సైలెన్స్ డ్రామాకి అనుకి పిచ్చెక్కిపోయేది. అరుణ్ అంత సైలెంట్గా ఎందుకు ఉంటాడో అప్పుడు అర్థమైంది. లీవ్ పెట్టి చాలా రోజులు అవడంతో అరుణ్ హైదరాబాద్కి వెళ్ళిపోయాడు. నేను ఫ్లాట్ చూసి వచ్చి మళ్ళీ తనని తీసుకువెళ్తాను అని అనుకి చెప్పాడు. వీళ్ళతో 4 రోజులు ఉండేసరికి తను మాట్లాడడం వచ్చనే సంగతి కూడా మర్చిపోయినట్టు సరే అని తల తిప్పింది అను. అందరికీ బాయ్ చెప్పి బయలుదేరాడు అరుణ్. అరుణ్ వెళ్ళిపోయాక అక్కడ ఉండాలని లేక మామగారికి అడిగి వాళ్ళ ఇంటికి వచ్చేసింది అను. నిన్న అల్లుడు గారు వెళ్ళారో లేదో, ఈరోజు నువ్వు ఇలా వచ్చేసావని తెలిస్తే ఆయన ఏమన్నా అనుకోరా? మీ అత్తయ్య మామయ్యలు అయినా అనుకుంటారు కదా అని అలివేని అబ్బాయి లేకపోతే ఒక్కరోజు కూడా ఉండలేదని అంటూ కూతురుని కోప్పడింది అలివేని. ఏంటమ్మా అనుకునేది, ఇంకొక 4 రోజులు నేను అక్కడే ఉంటే నన్ను చూడడానికి నువ్వు డైరెక్ట్గా పిచ్చాసుపత్రికి రావాల్సి ఉంటుంది. అమ్మో ఆ సైలెన్స్ నేను అస్సలు భరించలేను తల్లోయ్. గట్టిగా 4 మాటలు మాట్లాడరు. టీవీ సౌండ్ కూడా ఏదో మూకీ సినిమా చూస్తున్నట్టు అర్థం కానట్టు ఉంటుంది. అది వాళ్ళకు వినిపించి నాకు వినిపించడం లేదంటే నాకు కానీ చెవుడు కానీ వచ్చింది ఏమో అని డౌట్ వచ్చింది. నీకు దండమమ్మ, నన్ను అక్కడికి వెళ్ళమని మాత్రం చెప్పకు, నాకు పిచ్చెక్కలా ఉంది అని అంది అను. కూతురు అత్తగారింటికి వెళ్ళనని మొండికేసేసరికి ఇక చేసేదేమీ లేక సైలెంట్గా ఉంది అలివేని. కొత్తగా పెళ్ళైన పిల్లలు ఒకరినొకరు వదిలి ఉండలేరు. అలాంటిది కూతురికి బాధ అస్సలు లేకుండా తినడం టీవీ చూడడంతో సరిపోవడంతో ఇక అలివేనికి మనసులో దిగులు అయితే మొదలయ్యింది. ఇక అరుణ్ ఇండివిడ్యువల్ హౌస్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకొని అనుని తీసుకుని వెళ్ళాడు. అను అమ్మ వాళ్ళు బాబాయ్ వాళ్ళు వచ్చి పాలు పొంగించి వెళ్ళారు. కొత్త ఫర్నిచర్ కొని సామానంతా సర్దుకునే వరకు వియ్యపురాళ్ళు ఇద్దరు కూడా తిరిగి వెళ్ళిపోయారు. అంతా ఇంటిలో అను ఒక్కటే ఒంటరిగా ఉండడంతో తప్పక అరుణ్తో మాట్లాడాల్సి వచ్చేది. ఎక్కువ మాట్లాడుతుందని అరుణ్కి అర్థమైంది. అరుణ్ కూడా తనతో పాటే మాట్లాడడం మొదలుపెట్టాడు. అలా వాళ్ళ మాట్లాడడం అలవాటై మెల్లగా వాళ్ళ మధ్య దూరం తగ్గడం మొదలైంది. సాటర్డే సండేలతో అనుని బయటికి తీసుకుని వెళ్ళడంతో మెల్లిమెల్లిగా ఇద్దరు టేస్టులు, అభిరుచులు, ఇష్టాలు ఒకరినొకరికి తెలిసాయి. ఇండివిడ్యువల్ హౌస్ వాచ్మెన్ ఉండేవాడు కాదు. నైట్ టైం గేట్ ఎవరు ఓపెన్ చేసేవాళ్ళు కూడా చేస్తే వాళ్ళు కానీ మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కానీ మళ్ళీ గేట్ లాక్ చేయాలి. అరుణ్కి నైట్ షిఫ్ట్ టైంలో బయటికి వెళ్ళగానే అను గేట్ లాక్ చేసి వాళ్ళ ఫ్లోర్కి వెళ్ళే వరకు అరుణ్ గేట్ ముందే ఉండడం చూసి ఎందుకు వెయిట్ చేస్తున్నారు అని అనుకునేది. తను వెళ్ళి వాళ్ళ డోర్ ముందు నిలబడగానే కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళేవాడు అరుణ్. మొదట్లో అనుకి అరుణ్ అలా ఎందుకు చేస్తున్నాడో అర్థమయ్యేది కాదు. రాను రాను అతని మనసు అర్థం చేసుకోవడం మొదలుపెట్టింది. తను పైకి వెళ్ళే వరకు తన కోసమే ఆగుతున్నాడని అర్థమై తర్వాత చిన్నగా నవ్వుకుంది. చాలా కేరింగ్గా ఉంటాడు, కానీ ఏది మాట్లాడడు. మాట్లాడితే చెప్పకపోయినా చేతలతో చూపిస్తాడు. అనుకి అరుణ్లో యాటిట్యూడ్ మెల్లగా నచ్చడం మొదలుపెట్టింది. అరుణ్ ఫ్రెండ్ మ్యారేజ్ రిసెప్షన్కి
అనుని తీసుకుని వెళ్ళాడు. అక్కడ అందరికీ అనుని పరిచయం చేశాడు. సారీ కిందకు కట్టుకోవడంతో కాలికి తట్టి వెనక్కి పడిపోయింది అను. అది గమనించిన అరుణ్ వెంటనే అనుని పట్టుకున్నాడు. ఆల్మోస్ట్ పడిపోయానని డిసైడ్ అయిపోయిన అను కళ్ళు తెరిచి చూసేసరికి అరుణ్ చేతుల్లో ఉండడంతో చూసి దేవుడా బతికిపోయాను అని అనుకుని చుట్టూ చూసింది. ఫ్రెండ్స్ అందరూ లవ్లీ కపుల్ అంటూ క్లాప్స్ కొట్టడం మొదలుపెట్టేసరికి అను అనుకోకుండా సిగ్గు ముంచుకొచ్చేసింది. మొహం కనిపించకుండా దాచుకోవడానికి అరుణ్ వైపు తిరిగి నిలబడింది. అరుణ్ ప్రేమగా దగ్గరికి తీసుకున్నాడు. రిసెప్షన్ నుండి బయటికి వచ్చి ఇంటికి వచ్చే టైంలో అరుణ్ అను చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. తొలి రాత్రి రోజులాగా చల్లబడలేదు. కానీ సిగ్గుతో మాత్రం ముడుచుకుపోయింది. అతను భుజం మీద తలవాల్చింది అను. ఇంటికి వెళ్ళి కార్ లాక్ చేసి డోర్ కీస్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళగానే లాక్ చేసి ఇక అను 2 చేతులతో ఎత్తుకున్నాడు. అరుణ్ అలా సడన్గా ఎత్తుకుంటాడని ఊహించిన అను అరుణ్ వైపు చూసి సిగ్గుతో తల పక్కకి తిప్పుకుంది. బెడ్రూమ్లోకి తీసుకుని వెళ్ళిన అరుణ్ నాకు 11వ పర్వాలేదా అని అన్నాడు నవ్వుతూ. ఆ మాట వినగానే అనుకి సిగ్గు నవ్వు ఒకేసారి వచ్చి అరుణ్ చుట్టూ చేతులు వేసింది. అరుణ్ నవ్వుతూ అనుని కౌగిలించుకొని పెళ్లి చూపుల రోజు నీ యాటిట్యూడ్ని చూసి పెంకి పిల్లని ఎలా హ్యాండిల్ చేయాలి దేవుడా అని అనుకున్నాను. పర్వాలేదు దేవి గారు త్వరగానే కరుణించారు అని అన్నాడు అరుణ్. త్వరగా ఎక్కడ 6 నెలలు అయిపోయిందిగా అని అంది అను నవ్వుతూ. 6 నెలలు నన్ను దూరం పెట్టినందుకు పనిష్మెంట్ అయితే ఏమిటో తెలుసా? ఇప్పుడు చెప్పను, రేపు చెప్తాను. ఇంకా ఆ మాటలతో టైం వేస్ట్ చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు అంటూ అనుని చుట్టేశాడు. అయ్యో గోల్డ్ తీనివ్వండి అరుణ్, పాడైపోతాయి అనగానే మెడలో ఉన్న హారం తీస్తూ మెడ మీద ముద్దు పెట్టాడు. చాలా రోజులు ఎదురు చూపులకు ఫలితం దక్కిందేమో. అవకాశాన్ని అసలు వదులుకోకుండా అనును దగ్గరగా తీసుకున్నాడు. ఆ రోజు నుండి వాళ్ళిద్దరి మధ్య రాత్రి దూరం అనే మాటకు తావు లేకుండా పోయింది. అరుణ్ ప్రేమలో అను ఎంతలా మునిగిపోయింది అంటే పండగలకి అలివేని పిలిచినా ఆయనకి సెలవు లేదు, నేను రాలేను అని ఖచ్చితంగా చెప్పేసేది. అది విన్న అలివేని దీని దుంపతెగ ముందేమో కాపురానికి వెళ్ళమంటే వెళ్ళనని గొడవ చేస్తుంది. ఇప్పుడేమో మా ఆయనకు సెలవు లేదంట రాను అని అంటుంది. అని ఈ ఆడపిల్లలు అంతేనమ్మా, పెళ్ళంటే వద్దు వద్దు అంటారు, పెళ్ళి అయ్యాక మా ఆయననే అంటారు అనుకుని మనసులో నవ్వుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకోలేకపోయానని బాధపడింది. పెళ్ళి అయిపోగానే తన లైఫ్ అంతా అయిపోయింది అనుకున్న అనుకి అసలు ప్రేమంటే ఏమిటో అరుణ్ని చూశాక అర్థమైంది. ఎక్కువ మాట్లాడకపోయినా తన ప్రేమ తను చేసే పనుల్లో స్పష్టంగా చూపిస్తాడు. అతని కేరింగ్, ఆప్యాయత అన్నీ చూసిన తర్వాత అను మనసులో ఇది ప్రేమ కాదా అని అనుకుంది. అప్పుడు అమ్మ మాట వినకుండా ఈ పెళ్లి చేసుకుపోయింటే ఇంత ప్రేమించే మనిషిని దూరం చేసుకునేదాన్నిగా అని అనుకోగానే థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్ అని అనుకుని, ఎందుకంటే ఎక్కువ తనని ఎవరు ప్రేమించలేరని అర్థం చేసుకుని అరుణ్ని ముద్దులతో ముంచెత్తుతూ పెళ్లి తర్వాత భార్యని కూడా బాగా ప్రేమించవచ్చని ప్రూవ్ చేసావు బంగారం అని అంటూ అరుణ్ మెడ చుట్టూ చేతులు వేసి ప్రేమగా చూసింది అను. హాహాహా, పెళ్లి తర్వాత భార్య భర్తని అర్థం చేసుకుని కలిసి బ్రతకడంలోనే అసలైన ప్రేమ దాగి ఉంటుంది బంగారం అంటూ తన 2 బొగ్గులు గట్టిగా లాగాడు అనురాధ. అరుణ్ వాళ్ళ దాంపత్యం ఇలాగే హాయిగా సాగిపోతుంది. అప్పుడు అలా వాళ్ళ లైఫ్లో ఎన్నో సంతోషాలు మూటగట్టుకుని తర్వాత 5 సంవత్సరాల తర్వాత ఆదివారం ఉదయం 10 గంటలు అయినా నిద్ర లేవని తల్లిని లేపి తన వైపే చూస్తూ ఉంటుంది స్మైలీ. ఎంతసేపైనా కూతురు ఒక మాట కూడా మాట్లాడకపోవడంతో ఉఫ్, తండ్రి బుద్ధులే వచ్చేశాయి. మాట్లాడదు, చూపులతోనే ఇది చంపేస్తుంది నన్ను అని అనుకుని ఏంటే నువ్వు అలా చూస్తే నేను భయపడాలా అని అంటుంది అను. అప్పుడే అరుణ్ కాఫీ తీసుకుని వస్తాడు. పాపకి మిల్క్ ఇచ్చి పక్కన ఉన్న కొడుకుకి ముద్దు పెట్టి వీడు కూడా నీలాగే లేజీ తయారవుతున్నాడు అని అంటాడు. థ్యాంక్ యూ అరుణ్ అని కాఫీ తీసుకుని కూతురికి ఒక లుక్ ఇచ్చి కొడుకుని అరుణ్కి అప్పగించి ప్రశాంతంగా కాఫీ తాగుతూ ఉంటుంది. కూతురితో ముచ్చట్లు చెప్తూ పాలు తాగించి కొడుకుతో ఆడుతూ ఉంటాడు అరుణ్. డాడీ వై మామా సండే నో వర్క్, నువ్వు ఎందుకు చేస్తున్నావు అని స్మైలీ అడిగితే ఒక్కరోజే కదరా, మా అమ్మ మన కోసం చాలా చేస్తుంది కదా, అందుకే
అమ్మ కోసం నేను ఒక్కరోజు తనకి నచ్చినవన్నీ చేసి పెడతాను. నీకేం కావాలో చెప్పు, నీకు కూడా చేస్తాను అని అంటాడు. స్మైలీ తనకు కావాల్సినవి చెప్పడంతో ఓకే ఛాంపియన్స్ కమాన్ కమాన్ అని ఇద్దరిని కూడా కిందికి తీసుకువెళ్ళి వాళ్ళిద్దరిని ఆడుకోమని కొన్ని బొమ్మలు ఇచ్చి అను చేయి పట్టుకుని కిచెన్లోనికి తీసుకుని వెళ్ళి గట్టుపై తనని కూర్చోబెట్టి తనతో మాటలు మాట్లాడుతూ లంచ్ ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. అలా సరదా మాటలతో సందడిగా అరుణ్ లైఫ్ అయితే ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా హ్యాపీగా సాగిపోతుంది. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి అండ్ నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.